మొక్కవోని ఆత్మస్థైర్యం క్రీడాకారుల సొంతం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రైతు బంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షులు ఎల్లావుల లలితా కుమార్ యాదవ్ గారి కుమారుడు గౌతమ్ మెహ్రాన్ నగరంలో నిర్వహించిన పారా తైక్వాండో ప్రపంచ పోటీల్లో బంగారు పతకం సాధించారు. ఈ నేపథ్యంలో నగరానికి విచ్చేసిన గౌతమ్కు కుటుంబ సభ్యులకు పైడిపల్లి వికలాంగుల సంఘం అనంతరం శాల్వతో సత్కరించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాదవశాత్తు దివ్యాంగుడైన గౌతమ్ మొక్కవోని ఆత్మస్థైర్యంతో జీవితంలో ముందుకు సాగటమే కాకుండా అంతర్జాతీయ వేదికలపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించడాన్ని కొనియాడారు. స్వాగత ర్యాలీలో పాల్గొన్నారు. కోచ్ కుటుంబ సభ్యులను అభినందించారు. అనంతరం గౌతమ్ మీడియాతో మాట్లాడారు. ఒక్క నిమిషం ఉన్నదన్న శాలు ఒకటి అన్న శాలు ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ వరల్డ్ పారా టైక్వాండో పూమ్సే ఛాంపియన్షిప్ బహ్రెయిన్లో జరిగిన దాంట్లో నాకు గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చాను. మన స్టేట్కి ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇది. పారా అండ్ స్పోర్ట్స్ గేమ్స్లో ఇప్పటివరకు గోల్డ్ మెడల్ లేదు. తెలంగాణకి దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్. ఐఎమ్ సో హ్యాపీ టు బ్రింగ్ దిస్ గోల్డ్ మెడల్ ఫర్ అవర్ తెలంగాణ స్టేట్ అండ్ అవర్ కంట్రీ టు. నేను ఒక ఫార్మర్ టైక్వాండో ప్లేయర్. ఇంతకుముందు 2020 ఇయర్లో నాకు కార్ యాక్సిడెంట్ అయిపోయింది. కార్ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఐ గోట్ ద పెరాలిసిస్ అయిపోయాను. బెడ్ రిటర్న్ అయిపోయాను. సో అప్పుడు నేను ఇంకా నేర్చుకున్న గేమ్ అయిపోతుందో ఏంటో అని నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. కాకపోతే ఎప్పుడైతే ఇది పారా స్పోర్ట్స్లో మా గేమ్ కూడా ఇంట్రడ్యూస్ అయిందో అప్పుడు నేను డిసైడ్ అయిపోయి పారా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలని నేను ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను. మొన్న జరిగిన బహ్రెయిన్లో నేను గోల్డ్ మెడల్ P51 కేటగిరీలో గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చాను మెడలే. అండ్ నెక్స్ట్ నా అంబిషన్ ఏంటంటే లాస్ ఏంజల్స్ 2028లో జరగబోయే లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో మన కంట్రీకి మళ్ళీ నేను గోల్డ్ మెడల్ తీసుకొని రావడమే నేను అనుకున్నాను. నేను నా కోచ్ అయిన నా ట్విన్ బ్రదర్ గణేష్ సహాయంతో అక్కడి వరకు వెళ్ళి నేను గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చాను. నాకు యాక్సిడెంట్ కాకముందు కూడా టైక్వాండో నేర్పించి నేను పిల్లల్ని చాలా మందిని ట్రైన్ చేశాను. దాంట్లో ఒక 50 మెంబర్స్ వరకు ఎడ్యుకేషన్లో అండ్ జాబ్స్ పర్పస్లో వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఇప్పటికీ గవర్నమెంట్ దృష్టికి నేను తీసుకొని పోదలుచుకుంది ఏంటంటే ఈ గేమ్ని ముందుకు తీసుకొని పోయి దీనికి కరెక్ట్ కోచ్ని పెట్టిపించి తీసుకొని పోతే నన్ను దీనికి కేటాయిస్తే నేను ఇంకా పిల్లల్ని ట్రైన్ చేసేసి పిల్లల్ని పార్టిసిపేట్ చేస్తాను. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్. మన ఇండియా నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? మన ఇండియా నుంచి ఒక 22 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఓవరాల్ అన్ని స్టేట్స్ నుంచి చేశారు. ఒక 4 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. కర్ణాటకకి ఒక 2 మెడల్స్, తెలంగాణకి నేను ఒక్కనే ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్ ఇది. మొత్తం 22 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఇండియా నుంచి. మీ కోచ్ అంటే మీకు ఫస్ట్ నుంచి కోచ్ ఎవరు ఉన్నారు? నేను ఇక్కడ చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నప్పటి నుంచి నాకు ఇక్కడ వావిలాల సారంగప్పని కోచింగ్ ఇచ్చారు. దాని తర్వాత నేను 2006లో సాయి అకాడమీకి వెళ్ళాను. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విఠల్ కుమార్ కోచింగ్లో నేను ట్రైనింగ్ అయ్యాను. అక్కడ 3 ఇయర్స్ ఉన్నాను సాయి అకాడమీ కర్నూల్లో. దాని తర్వాత ఎడ్యుకేషనల్ పర్పస్ అని వచ్చేసి నేను ఇక్కడికి వచ్చేసి నా ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ ఇక్కడే కంప్లీట్ చేశాను. అండ్ దీంట్లో నేను సర్టిఫికేషన్ కోర్స్ కూడా చేశాను 2008 కేరళలో. అండ్ నేను కాకతీయ యూనివర్సిటీ కోచ్ కూడా. నాకు ఈ యాక్సిడెంట్ కరోనా టైంలో యూనివర్సిటీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత యాక్సిడెంట్ అయింది. నాకు కార్ యాక్సిడెంట్ టోటల్లీ ప్యారలైజ్డ్ అయిపోయింది బాడీ. ఇట్స్ స్పైనల్ కార్డ్ ఇంజురీలో సర్వైకల్ లెవెల్. 2 ఇయర్స్ వరకు వాకింగ్ లేదు, ఏం లేదు. ఈ రోజు ఫిజియో చేయడం వల్ల నాకు ఈ రికవరీ వచ్చింది. అండ్ దిస్ రికవరీ కూడా నాకు ఇంత రావడానికి కారణం ఇంతకుముందు పాస్ట్ టైక్వాండో ప్లేయర్ ఉండడం వల్లనే నాకు రికవరీ వచ్చింది. ఇది దానివల్లనే మళ్ళీ నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. మనకు గవర్నమెంట్ తరఫున ఇప్పుడు మనకు ఈ గేమ్ కోసం అన్ని మనకు సదుపాయాలు ఉన్నాయా మనకు ఇండియాలో కానీ తెలంగాణలో కానీ? ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం లేదు మాకు. అండ్ మెయిన్గా ఏంటంటే తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిపోతుంది.
ఈ గేమ్కి ఎటువంటి కోచ్ కూడా లేడు ఇప్పటివరకు. గతంలో మేము 2 సార్లు అప్లికేషన్ కూడా పెట్టుకున్నాం గవర్నమెంట్కి. ఎన్ఐ సర్టిఫికేషన్ కోచ్ ఉన్న వాళ్ళని కోచెస్ లాగా పెట్టుకోవాలని పెట్టాము. ఇది 2 టైమ్స్ ఇద్దరు మినిస్టర్ల దగ్గర, ఒకటి పద్మారావు గౌడ్ దగ్గర పెట్టుకున్నాము, శ్రీనివాస్ గౌడ్ దగ్గర పెట్టుకున్నాము. మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు అప్పుడు. అయినా నేను కాకతీయ యూనివర్సిటీ నుంచి గెస్ట్ ఫ్యాకల్టీ లాగా వెళ్ళి టీంని తీసుకొని పోవడము, మన తెలంగాణకి సీనియర్స్లో జూనియర్స్లో మెడల్స్ తీసుకొని రావడము అన్నీ చేశాను. ఓకే. మనకు నేషనల్ లెవెల్లో అంటే ఇంతకుముందు మీరు ఇండియాలో ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు? ఇంతకుముందు నాకు నేషనల్ లెవెల్ మెడల్స్ ఉన్నాయి, 3 నేషనల్ లెవెల్స్ మెడల్స్ ఉన్నాయి, యూనివర్సిటీ మెడల్స్ ఉన్నాయి. ఇండియా క్యాంప్ కూడా చేశాను నేను. నాకు ఒకటి బీహార్లో ఒక బ్రాంజ్ మెడల్ ఉంది, అండ్ కేరళలో ఒక బ్రాంజ్ మెడల్ ఉంది, పంజాబ్లో ఒక సిల్వర్ మెడల్ ఉంది సీనియర్ నేషనల్స్ అండ్ యూనివర్సిటీస్లో. నాకు మొత్తం స్టేట్ లెవెల్ ఒక 19 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. నేషనల్స్ ఒక 12 to 18 నేషనల్స్ కూడా ఆడాను నేను. సౌత్ జోన్, నార్త్ జోన్ అండ్ ఆల్ ఇండియా యూనివర్సిటీస్, సెంట్రల్ జోన్స్, అలా అన్నీ ఒక 32 టోర్నమెంట్స్ వరకు ఆడాను ఇప్పటి వరకు. నేను చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. అండ్ పారాలో కూడా నేను రీసెంట్గా పార్టిసిపేట్ చేసినప్పటి నుంచి ఒకటి సహారన్పూర్ ఉత్తరప్రదేశ్లో ఒక గోల్డ్ మెడల్ వచ్చింది, తర్వాత పంజాబ్లో ఒక గోల్డ్ మెడల్. పంజాబ్లో వచ్చిన తర్వాత నేను సహారన్పూర్లో అయిపోయిన తర్వాత నేను బహ్రెయిన్కి వెళ్ళి పార్టిసిపేట్ చేశాను. P51 కేటగిరీలో ఈ బంగారు పథకం వచ్చింది నాకు. ఈరోజు ప్రపంచ ఛాంపియన్ గోల్డ్ మెడల్గా వికలాంగుల దాంట్లో గోల్డ్ మెడల్ సాధించిన తమ్ముడు గౌతమ్ యాదవ్ గారికి ఎల్లవల మా వికలాంగుల తరపున శుభాకాంక్షలు. గొప్ప విషయం ఏంటంటే మా ఊరికి మంచి పేరు, ప్రపంచ ఇళ్ళలు దాటింది మా పైడిపల్లి అంటే తమ్ముడు వాళ్ళనే. ఇంకో విషయం ఏంటంటే తమ్ముడు మంచిగా ఉన్నప్పుడు సుత మంచి స్పోర్ట్స్ కరాటే అనేది పైడిపల్లికి పరిచయం చేసిన వ్యక్తి. స్కూళ్ళలో సుత చూసేది, పిల్లలకు చాలామందికి పరిచయం చేసిండు. టైక్వాండో అనేక గేమ్లలో సుత ఆయనకి ఏది తెలిసినా కానీ విలేజ్లో పరిచయాలు చేసిండు. ఈరోజు ప్రపంచ ఖ్యాతికి వెళ్ళడం మా వికలాంగుల జాతికి సుత గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే తమ్ముడు చెప్పిండు, మాకేమైనా అవకాశం ఉంటే ఇప్పుడు సుత అంటే ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించి ఇంకా ముందు ప్రపంచ స్థాయికి మామూలు సుత తీసుకుపోతాను ఒక గొప్ప